ఇక వెండి కొనడం అంత సులభం కాదు. కేంద్రం కీలక నిర్ణయం ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెండి కొనాలని ఆలోచిస్తున్నారా? వెండి బార్లు, వెండి నాణేలు, వెండి ఆభరణాలు లేదా వెండి పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక కీలక నిర్ణయం వెండి మార్కెట్ ను పూర్తిగా మార్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇకపై వెండి దిగుమతి చేయడం అంత సులభం కాదు. దిగుమతిదారులు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందా? వెండి కొరత ఏర్పడుతోందా? ఇప్పుడు వెండి కొనాలా లేక వేచి చూడాలా? ప్రభుత్వం అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? వెండి దిగుమతులపై కేంద్రానికి అంత ఆందోళన ఎందుకు వచ్చింది? ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై ఎలా ప్రభావం చూపుతోంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గత కొన్ని నెలలుగా భారతదేశంలో వెండి డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది. ఒకప్పుడు వెండి అంటే ఎక్కువగా ఆభరణాలు, పూజ సామాగ్రి, పాత్రలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెట్టుబడిదారులు వెండిని బంగారానికి ప్రత్యామ్నాయంగా చూస్తూ ఉన్నారు. సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అదే సమయంలో సౌరశక్తి రంగం, ఎలక్ట్రానిక్ పరిశ్రమ, హైటెక్ తయారీ రంగాల్లో కూడా వెండికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశంలో వెండి వినియోగం రికార్డు స్థాయి చేరుకుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య మొదలైంది. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన వెండిలో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా వంటి దేశాల నుంచి భారీగా వెండి వస్తోంది. డిమాండ్ పెరిగిన కొద్దీ దిగుమతులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం వెండి దిగుమతుల కోసం దాదాపు $12 బిలియన్ ఖర్చు చేసింది. ఇది అంతకుముందు ఏడాది ఖర్చుతో పోలిస్తే రెండింతలకు పైగా. ఒక సంవత్సరం ముందు ఈ మొత్తం కేవలం $4.8 బిలియన్ మాత్రమే. అంటే ఒక ఏడాదిలోనే వెండి దిగుమతులు వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2026 ఏప్రిల్ నెలలో మాత్రమే వెండి దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 157% పెరిగాయి. ఇది సాధారణ పెరుగుదల కాదు, ప్రభుత్వానికి హెచ్చరిక లాంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, దిగుమతులు పెరిగితే సమస్య ఏమిటి? ఫ్రెండ్స్, భారతదేశం విదేశాల నుంచి ఏ వస్తువు దిగుమతి చేసుకున్నా దానికి విదేశీ కరెన్సీ చెల్లించాలి. ముఖ్యంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపు జరుగుతూ ఉంటుంది. అంటే వెండి దిగుమతులు పెరిగితే విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ముడి చమురు దిగుమతుల కోసం భారీగా డాలర్లు ఖర్చు చేస్తున్న దేశానికి ఇది మరో భారం అవుతూ ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నియంత్రించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కొత్త ఆంక్షలు తీసుకువచ్చింది. ఇప్పుడు అసలు కొత్త నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండ్ డీజీఎఫ్టీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 99.90% స్వచ్ఛమైన కలిగిన వెండి రేణువులు, వెండి పొడి, ఇతర వెండి రూపాలు ఇప్పుడు నియంత్రిత వర్గాల్లోకి వచ్చాయి. అంటే ఇకపై ఎవరైనా వెండిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా దిగుమతి చేయలేరు. ఇది చాలా మార్పు. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వెండి ఉత్పత్తులను సులభంగా దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఆ మార్గాన్ని కఠినతరం చేసింది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. మే నెలలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అప్పుడు 99.90% స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, పాక్షికంగా తయారైన వెండి ఉత్పత్తుల్ని కూడా నియంత్రణ వర్గాల్లోకి చేర్చింది. అంటే దశల వారీగా వెండి దిగుమతులపై నియంత్రణ పెంచుతోంది. అదే సమయంలో బంగారం, వెండిపై దిగుమతుల సుంకాన్ని కూడా 6% నుంచి 15% పెంచింది. దీని అర్థం ఏమిటి? ప్రభుత్వం విలువైన లోహాల దిగుమతులను తగ్గించాలని స్పష్టమైన సంకేతం ఇస్తోంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలపై ప్రభావం ఏమిటి? మొదటిగా వెండి ధరలపై ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. దిగుమతులు కష్టమైతే మార్కెట్లో సరఫరా తగ్గొచ్చు. సరఫరా తగ్గితే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది వెంటనే జరుగుతుందని చెప్పలేం. కానీ దీర్ఘకాలంలో ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశాన్ని మార్కెట్ నిపుణులు పరిశీలిస్తూ ఉన్నారు. రెండోది వెండి వ్యాపారులపై ప్రభావం. ఇప్పటి వరకు సులభంగా దిగుమతి చేసుకునే వ్యాపారాలు ఇకపై ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అనుమతి రావడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టత లేదు. దీంతో వ్యాపార ప్రణాళికలు క్లిష్టమయ్యే అవకాశం ఉంటుంది. మూడోది పెట్టుబడిదారులపై ప్రభావం. గత కొంతకాలంగా వెండి పెట్టుబడులు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో చాలా మంది వెండి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. సిల్వర్ ఈటీఎఫ్లలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో వెండి దిగుమతులపై ఆంక్షలు రావడం పెట్టుబడిదారుల దృష్టిని మరింత ఆకర్షించే అవకాశం ఉంది. ఎందుకంటే సరఫరా పరిమితం అయితే భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని కొందరు భావించవచ్చు. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. కేవలం ప్రభుత్వ నిర్ణయం తీసుకువచ్చిందని వెంటనే వెండి కొనేయాలని నిర్ణయించుకోవడం సరైనది కాదు. వెండి ధరలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడి ప్రవాహాలు ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే అత్యధిక వెండి వినియోగదారులలో భారతదేశం ఒకటి. ఆభరణాల నుంచి పరిశ్రమల వరకు వెండి వినియోగం విస్తృతంగా ఉంది. ప్రత్యేకించి సౌరశక్తి రంగంలో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి కీలకమైన లోహం. భారతదేశం పునరుత్పాదక ఇంధన కేంద్రాలపై భారీగా దృష్టి పెడుతున్న సమయంలో వెండి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో ప్రభుత్వం ఒకవైపు దిగుమతులను నియంత్రిస్తూ మరోవైపు దేశీయ అవసరాలను ఎలా తీర్చాలనే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ నిర్ణయం వెనుక అసలు సందేహం ఒకటే. భారతదేశం విలువైన లోహాలపై అధిక దిగుమతిపై ఆధారపడకూడదని కేంద్రం భావిస్తోంది. దీనికి మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడం, దిగుమతి బిల్లును నియంత్రించడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. కానీ దీని ప్రభావం మార్కెట్లో ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తోంది. మరి మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? వెండి దిగుమతులపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదని మీకు అనిపిస్తోందా? దీంతో వెండి ధరలు పెరుగుతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి బిజినెస్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ విశ్లేషణల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.